అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ చిన్ని మధ్య చిచ్చు ఆరడం లేదు. నవంబర్ 2న ఎంపీ కేసినేని చిన్ని బాధితుల సమావేశం ఏర్పాటు చేశారు కొలికపూడి. చిన్ని బాధితుల సమావేశానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరు కానున్నారు. ఇప్పటికే కేసినేని చిన్ని 150 కోట్లు జనం డబ్బు ఎగనామం పెట్టినట్లుగా కొలికపూడి ఆరోపించారు. బాధితులకు ఇప్పటి వరకు డబ్బు తిరిగి ఇవ్వలేదని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కేసినేని చిన్ని గంజాయి, ఇసుక, మట్టి, లిక్కర్ దందాలు బయటపెట్టారు కొలికపూడి. తాజాగా చిన్ని బాధితులతో సమావేశం కావాలని ఎమ్మెల్యే కొలికపూడి నిర్ణయించుకోవడంతో టీడీపీలో దుమారం రేగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కేసినేని చిన్ని బాధితులు చాలా మంది ఉన్నారని, వారితో సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా కొలికపూడి చెప్తున్నారు. దాదాపు 150 కోట్ల రూపాయల దాకా కేసినేని చిన్ని వసూలు చేసినట్లుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్? సిద్ధేశ్వర్, విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని చిన్ని, అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసుల మధ్య చిచ్చు మరింత రాజుకుంటుంది. ఇప్పుడు మరొక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని కొలికపూడి శ్రీనివాస్ తీసుకున్నారు. వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్ లో కేసినేని చిన్ని బాధితులు ఎవరైతే ఉన్నారో, కేసినేని చిన్ని బాధితులంతా కూడా కేసినేని చిన్ని ఏ విధంగా మోసం చేశారు, కేసినేని చిన్ని వల్ల ఎలా నష్టపోయామో అన్నది వివరించేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సమావేశానికి కొలికపూడి శ్రీనివాస్ కూడా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. హాజరు కావాలని నిర్ణయించారు. సో కేసినేని చిన్ని బాధితుల సమావేశానికి కొలికపూడి శ్రీనివాస్ హాజరు కానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కొలికపూడి శ్రీనివాస్ ఈ విషయాన్ని బయట పెట్టారు. కేసినేని చిన్నిని అందరూ కోట్లకు అధిపతిగా బయట ప్రచారం చేసుకుంటారు, కానీ అతను చాలా మందిని మోసం చేశారు. హైదరాబాద్ లో సుమారుగా 150 కోట్ల రూపాయలు వివిధ వ్యక్తుల దగ్గర నుండి లేదా ప్రతినిధుల దగ్గర నుండి వివిధ వ్యాపారాల పేరుతోనూ ఇతర ఆ మార్గాల పేరుతోనూ వసూలు చేసి కేసినేని చిన్ని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎంపీగా చలామణి అవుతా ఉన్నారు. సో కేసినేని చిన్ని బాధితులందరితో కూడా కొలికపూడి శ్రీనివాస్ సమావేశం అవడానికి సిద్ధమయ్యారు. వచ్చే నెల 2వ తేదీన ఈ సమావేశం కానున్నారు. ఇప్పటికే ఆ కేసినేని చిన్ని వ్యవహారాలన్నింటినీ కూడా కొలికపూడి శ్రీనివాస్ బయట పెట్టారు. ఒకటి, ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టిక్కెట్లను ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అమ్ముకుంది, కేసినేని చిన్ని అమ్ముకున్నారు ఈ పార్లమెంట్ పరిధిలో. తన దగ్గర 5 కోట్లు తీసుకున్న అంశానికి సంబంధించి కూడా ఆధారాలను, బ్యాంకు లావాదేవీల వ్యవహారాలను కూడా కేసినేని చిన్నికి ఏ విధంగా నగదు పంపిణీ చేశారో వాటన్నిటిని కూడా కొలికపూడి బయట పెట్టారు. దానికి సంబంధించి ఇప్పటికీ కేసినేని చిన్ని సమాధానం చెప్పలేదు. అదే కాకుండా కేసినేని చిన్ని ఏ విధంగా పక్క రాష్ట్రాల నుండి కూడా మనుషులు తీసుకొచ్చి విజయవాడ జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు ఆ నియోజకవర్గంలో గంజాయి దందాలు నడిపారు, గంజాయి వ్యాపారాన్ని చేయించారు కూడా బయట పెట్టారు. అదేవిధంగా రేషన్ మాఫియాని ఏ విధంగా కేసినేని చిన్ని తన మనుషుల ద్వారా నడిపిస్తా ఉన్నారో ఆరోపణలు చేసి బయట పెట్టారు. అలాగే ఏ విధంగా పార్టీకి సంబంధించిన పదవులను కూడా డబ్బులు తీసుకొని ఎలా అమ్ముకుంటున్నారో కొలికపూడి శ్రీనివాస్ బయట పెట్టారు. దాంతో పాటు ఇసుక, ముఖ్యంగా అక్కడ తిరువూరు రాష్ట్ర సరిహద్దులో ఉండడం, తెలంగాణకి ఆంధ్రాకి సరిహద్దులో ఉండడం, పక్క రాష్ట్రాలకి ఇసుక ఏ విధంగా అమ్ముకొని దందా సాగిస్తున్నారో అన్న అంశాన్ని కూడా బయట పెట్టారు. అదేవిధంగా ప్రతి ఒక్క పనికి కూడా లోకేష్ పేరు వాడుతూ ఉన్నారు. లోకేష్ మనిషిగా చలామణి అవుతూ లోకేష్ ను కూడా బదనాం చేస్తున్నారంటూ కొలికపూడి శ్రీనివాస్ ఆరోపించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆరోపణలన్నింటి నేపథ్యంలో ఇప్పుడు మరొక బాంబు కొలికపూడి శ్రీనివాస్ పేల్చిపోతున్నారన్న విషయం అయితే స్పష్టమవుతుంది. కేసినేని చిన్నికి సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులంతా నవంబర్ 2వ తేదీన హైదరాబాద్ లో ఒక సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ బాధితుల సమావేశానికి తాను కూడా ఒక బాధితుడిని కాబట్టి కేసినేని చిన్ని వల్ల కేసినేని చిన్ని బాధితుల సమావేశానికి తాను కూడా హాజరవుతున్నట్టు కొలికపూడి శ్రీనివాస్ ఆ బాధితులకి సమాచారం ఇచ్చారు. కొలికపూడి శ్రీనివాస్ నవంబర్ 2న జరిగేటువంటి కేసినేని చిన్ని బాధితుల సమావేశాలకి హాజరు. ఇప్పటికే వాస్తవానికి 24వ తేదీన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిన్ని కొలికపూడి శ్రీనివాసుల మధ్య పంచాయతీకి సంబంధించి సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు ఆ సమావేశాన్ని వాయిదా వేశారు. వాస్తవానికి ఓకే సతీష్.